అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్తలకి స్వాగతం. మన వనిత విశ్వ విజేత నిన్నైతే వరల్డ్ కప్ సాధించారు. అవును, చాలా మంచి విషయం. నిన్న మనం ఆల్ ద బెస్ట్ కూడా చెప్పిన వాళ్ళకు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం ఆల్రెడీ. ఖచ్చితంగా ఇష్టం. ఎందుకంటే మనము ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడే మనం సగం వరల్డ్ కప్ గెలిచినామనే ధీమా అయితే మనలో ఉన్నది చేసింది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేసరికంటే అరే ఎంత ఓడుతారో అని అనుకున్నాం. చాలా ఒక 350 దాకా పోతా అనుకున్నాం. మంచి వికెట్లు పడలేవు కానీ తర్వాత వికెట్లు పోయేసరికంటే అది స్కోర్ కొంచెం ఒక 200. బట్ ఫైనల్లో అంత టార్గెట్ అంటే కూడా ఆ ఒత్తిడి ఉంటది, మామూలుగా ఉండదు. అవునవును, ఈవెన్ మనం చేసినా కూడా ఫైనల్ మ్యాచ్ లో కొంచెం ఒత్తిడి ఖచ్చితంగా ఉంటది. అబ్బో పెద్ద టార్గెట్ అని ఒకటి అనిపిస్తుంది. అవును, గబుక్కని ఒక 2 వికెట్లు పడిపోయినాయి అనుకో, సౌత్ ఆఫ్రికా వాళ్ళు పడ్డట్టు స్టార్టింగ్ లా. అవును, అప్పుడు ఇంకా భారం అనిపిస్తుంది. కాబట్టి మనోళ్ళు నిన్న బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ భాగస్వామ్యం ఉన్నది చూడు. అవును, అది ఫస్ట్ వికెట్ కి మామూలు ఆటనా అది. ఫైనల్లో బాల్ టు రన్ ఓపెనింగ్ భాగస్వామ్యం 162 27 ఓవర్లకి బాల్ టు రన్. అవును, అట్లా ఆడారు ఈ షెఫాలి వర్మ వాళ్ళిద్దరు బాగా ఆడారు. అదే మెయిన్ గెలుపుకి కారణం వాళ్ళిద్దరూ అంత భాగస్వామ్యం చేయడం. అవును, సో అది నిజంగా గ్రేట్. మొత్తానికి అయితే అమ్మాయిలు సాధించారు. రియల్లీ కంగ్రాచులేషన్స్ టు మన టీమిండియా ఉమెన్స్. మా ఛానల్ తరపు నుంచి మీరు సాధించింది చిన్న విజయం కాదు, ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం. సో నిన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షెఫాలి వర్మకు వచ్చింది, రావాలి కంపల్సరిగా. ఎందుకంటే షెఫాలి వర్మ ఓపెనర్. అవునవును, అది మరి మన కెప్టెన్ ఎందుకు అనిపించిందో బౌలింగ్ చేయాలనిపించి వచ్చి రాగానే 2 వికెట్లు తీసేసింది. ఎవరు? షెఫాలి వర్మ. షెఫాలికి 2 వికెట్లు పడి అది మళ్ళీ 87 రన్లు కొట్టింది. అసలు ఆ ఆలోచనకు మెచ్చుకోవాలి కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కి. కెప్టెన్ మరి అదే మరి గమనించి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా ఇవన్నీ కూడా ఆ టైమింగ్స్ అవన్నీ తెలవాలా. అది గ్రేట్. అది 2 వికెట్లు కూడా సాధించింది అయితే. అవును, అరే వా సూపర్. ఈమె అతి ఎక్కువ వికెట్లు తీసింది. మళ్ళీ ఆల్రౌండర్ బ్యాటింగ్ తో 50 రన్లు తీసింది. తర్వాత 5 వికెట్లు తీసింది. 5 వికెట్లు చూడండి, ఇక్కడ ఉంది ప్రతిదీ. మన ఛాంపియన్ ప్రైజ్ కి వెళ్ళిన తర్వాత విలువ తెలుసుకుందాం. మహిళా వన్డే ప్రపంచ కప్ భారత్ తొలిసారి కైవసం. 47 ఏళ్ల నిరీక్షణకు తెరనట. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. అంటే 47 సంవత్సరం అంటే మనం ఇప్పటిదాకా రాలేదు. 2 సార్లు ఫైనల్ పోయి మిస్ అయింది. ఈసారి సాధించారు అన్నట్టు. అట్లా అది మొత్తానికి అయితే వచ్చింది. ఎన్ని విజయాలు సాధించని, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం గాని ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే. అది దక్కితే అంతులేని ఆనందమే. అదే ప్రపంచ కప్. అది నిజంగా రోహిత్ శర్మ కూడా వచ్చిండు మ్యాచ్ కి. రోహిత్ శర్మ వచ్చిండు, జైషా ఇట్లానే ఉంటాడు కానీ ఆయన ఎట్లానే ఉంటాడు. రోహిత్ శర్మ వచ్చిండు, వివిఎస్ లక్ష్మణ్ వచ్చిండు. కానీ నాకు రోహిత్ శర్మ చూడగానే అది మనం చేయలేంది వీళ్ళు చేస్తారని ఆశ కొద్ది వచ్చిండా మరి ఏందో తెలియదు. కానీ వాళ్ళు చేయలేంది మనోళ్ళు ఒక్క అడుగు దూరంలోనే మిస్ అయిపోయారు. అది మన తలరాతలు లేదు మరి రోహిత్ శర్మకు. అయినా కూడా 2027లో ఉంది కదా ఆయన అందుకు దానికోసమే ప్రిపేర్ అవుతుండే. ఎట్లయినా కొట్టుకొని అది ఎక్కడ ఉన్నది దాన్ని తీసుకొని వద్దామనే ప్లానింగ్ ఉన్నాడు. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కళను కంటూనే ఉంది. 1977 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశే. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది, ఫస్ట్ అనుకుంటుంది. ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో మళ్ళీ మిథాలీ సారథ్యంలోని జట్టు ప్రయత్నించింది. అంటే 2 సార్లు ఆమె కెప్టెన్ గా ఉన్నప్పుడు వెళ్ళింది ఫైనల్. అప్పుడు కప్పు చిక్కినట్లే చిక్కి చేజారింది. 3వసారైనా ముచ్చట తీరుతుందా, ఈ జట్టు అయినా ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసింది ఆదివారం. భారతీయులంతా తమ వెంటే నిలవగా మునిపెన్నడూ లేనన్ని ఆశలు అంచనాల నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగుపెట్టింది భారత బృందం. టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన తొలి వికెట్కు శతక భాగస్వామ్యం. 27 ఓవర్లకు స్కోరు 162కు 1 వికెట్. అవును,
ఆ ఊపి చూస్తే 350 కొట్టేస్తామని అనిపించింది. అవును 350 కాకపోయినా 330 నేను అనుకున్నాను. మీరు అనుకో అలవోకగా మ్యాచ్ గెలుస్తామని కూడా ధీమా ఉంది మనకి. కానీ చివరికి చూస్తే 1,299 కొంచెం డౌట్ అనిపించింది. ఇదే వేదికలో సెమీఫైనల్ మన జట్టు మొన్న ఛేదించిన స్కోర్ కంటే ఇది 40 తక్కువే. మరి ఈ స్కోరును కాపాడుకోగలరా అన్న అనుమానం. కెప్టెన్ ముందుండి నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207 5 వికెట్లు కోల్పోయి నిలిచిన సమయాన లోన గుబులు. మరి సాధ్యమే కదా, అదే ఆమె కూడా కెప్టెనే. ఆమె 100 సెమీస్ లో 160 కొట్టింది. ఆమె మంచి ఫామ్ లో ఉన్నది, పాపం కష్టపడ్డది. ఏదో పేరు. ఆ సెమీస్ లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం గాలివాటం కాదని చాటుతూ తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ హర్మన్ ప్రీత్ సేన ఒక్కసారిగా జూలు విదిల్చింది. 11 మంది ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చేయి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసిపట్టింది. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. రియల్లీ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇది ఇప్పుడు ఉండిపోయింది, మనకు కూడా ఒక ప్రపంచ కప్ వచ్చేసింది. సో మన దగ్గర కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ మన చేతులు ఉంది. సో అది ఈ మూమెంట్ కోసం ఎంతమంది అందరూ కూడా ఇక్కడ కెప్టెన్ కూడా మంచిగా ఆడింది. మితాలి గాని, షఫాలి గాని, దీప్తి గాని అందరూ కూడా సమిష్టిగా రానిచ్చారు. రియల్లీ గ్రేట్. మొత్తానికి అయితే నిన్న మంచి ఆనందం, ఎందుకంటే ఆ మెన్స్ T20 కూడా గెలిచింది మనం. సో మొత్తానికి అట్లా క్రికెట్ తోటి గడిచిపోయింది. నిన్న మళ్ళీ లేట్ స్టార్ట్ అవుడు కూడా వర్షం కారణంగా లేట్ స్టార్ట్ అయింది. 5 స్టార్ట్ అయింది. మళ్ళా వీళ్ళు ఎట్లా ఉంటదంటే ఓవర్లు తగ్గించడం, ఇక 40 ఓవర్లు పెట్టడం, 43 ఓవర్లు పెట్టడం జరగండి. వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. అది టాస్ ఎట్లా ఉంటది అంటే బొమ్మ బోర్స్ అనేటట్టే ఉంటది అట్లా. రైట్. జూబ్లీ థ్రిల్స్ రసవత్తరంగా ఉప ఎన్నిక. ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు, కీలకంగా రహమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఇదంతా. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, దీపక్ రెడ్డి భాజపా నుంచి. సో జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికలో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారవీర్చుకోకూడదు అని చెప్పేసి ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఏం సాధించినా ఎవరో ఒకరు గెలుతారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. కానీ దానికి వీళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారు. ఒక్క సీటు అంటే దాని ఫలితం ఏందనంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, ఇలా కథ అయిపోయిందిరా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఒక సంకేతం ఆలభయం గెలిపించుకోవాలా అని. ఈ కాంగ్రెస్ గెలవడంతో సర్పంచ్ ఎన్నికలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు గెలిచారు అనుకో, సర్పంచ్ ఎన్నికలు జల్ది పెడతారు. ఇక్కడ ఓడిపోయారు అనుకో కాంగ్రెస్ వాళ్ళు, అయిపోయా. ఇక ఇప్పుడు ఇప్పట్లో ఉండే ఇక సర్పంచ్ ఎన్నికలు ఇక సమ్మర్లోనే. అదే ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అనుకో, ఇక బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఊపు వస్తుంది దీన్ని పట్టుకొని. ఇక మన వైపే ఉన్నారు ప్రజలు, ఇక మనం సిద్ధం కావాలా అని వీళ్ళు తయారవుతారు అన్న. అందుకని ఇది కొంచెం పోటాపోటీగా ఎందుకు తీసుకుంటారు అంటే అదే దీని మీద ఆధారపడి ఉన్నాయి. 100 మంది ఓటర్లకు నేత, 7 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర నాయకుడు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు. రేపటి నుంచి మరోమారు రేవంత్ ప్రచారం. నిజంగా చాలా గట్టి ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కూడా ఆధారపడి ఉంది దాని మీద. ఎందుకంటే ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఉప ఎన్నికను అని చెప్పేసి అందరు అంటారు. అధిష్టానం కూడా కొంచెం ఈయనకు రిమార్క్ అవుతుంది కదా ఓడిపోతే. అందుకని చెప్పేసి ఈయన ఇక తనతోటి ఎంత వీలైతే అంత చేస్తున్నాడు అన్నమాట. కష్టపడుతున్నాడు బాగా. అది మన ఇది వేరే ధైర్యం ఉంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ప్రచారంలో అన్నాడు అనమాట. పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు. పెద్దల జోలికి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి కేటీఆర్ అంటున్నాడు. నిజమే, చెప్పాలి. మరి పెద్దల జోలికి కూడా పోవాలి కదా. పేదోళ్ళ మీదకి అయితే పోయినావు, పాపం వాళ్ళ ఏడుపులు పెడబొప్పులు కూడా వదిలిపెట్టలేదు. అదే ఎంత బతిమలాడినా కూడా ఇల్లే అప్పటికప్పుడు రాత్రి తెల్లారి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి వెంటనే కూలగొట్టుడు. మరి పెద్దోళ్ళ సంగతి ఏమైంది? ఆడ కాలేజ్ ఉన్నది అన్నారు, ఆ ఓవైసీది. అప్పట్లో వార్తలు బాగా హల్చల్ అయింది. ఆయన కాలేజీ సంగతి ఏంది?
మరి అదే ఈ లీడర్లకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు మీరు అండగా ఉంటున్నారు. మరి పేదలనేమో కూల్చేసారు. ఈ ప్రశ్న రైటే, ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి ఈ మాటని. ఎప్పుడో ఎలక్షన్ కోసం కాదు, కానీ ఈ పని ఈ పేదల ఇళ్లపైకి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే పేదోళ్ళ పాపం ఎంత కష్టపడితే ఒక ఇల్లు అవుతుంది. అది మాటలు కాదు, అది జీవితంలో ఒక్కసారి కట్టుకుంటారు ఇల్లు. ఇల్లు అప్పుడే ఇంట్లో పోయినరట, తెల్లారి వచ్చి కూల్చేసారు. ఎంత నరకం అది, ఎంత ఘోరం, ఎంత ఆయన విలపించిండు. బాధ అనిపించింది. అట్లాంటి ఎన్నో. దీనివల్ల నెగటివ్ ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బాగా నెగటివిటీ అయిపోయింది. చదువులో వెనుకబాటుకు పిల్లల్ని నిందించలేము. అలాంటి విద్యార్థులకు మరింత సమయం వెచ్చించాలి. స్మార్ట్ తరగతి గదులు కాదు, నాణ్యమైన టీచర్లు ముఖ్యం. ఇది రైట్, ఇది కరెక్ట్. నాణ్యమైన టీచర్లు ఉండాలి. ఈనాడుతో ఢిల్లీ వర్సిటీ మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనిత రాంపాల్ గారు చెప్తున్నారనమాట. చదువులో కొంత వెనుకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని, చదువు రాదని ఒక ముద్ర వేసి వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు. అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు. అంతే కదా, మరి అదే ఓకే పట్టాల, ఎంకరేజ్ చేయాలి. ఒక్కసారి ఏదైనా రానిది విషయం ఉంటది. అన్ని అందరు జెమ్స్ ఎట్లా ఉంటారు? అది మన చేతికున్న ఈ 5 ఏళ్ళు ఏమన్నా ఒకటి తీరు ఉన్నాయా? లేవు కదా. ఒకటి ఇట్లుండే, ఒకటి ఇట్లా ఇట్లా ఇట్లా. వాళ్ళు ముందు వెనక అవుతుంది. వీడికి అత్తనే లేదు అని అంటే కొంచెం ఓకే పట్టాలా, ఇంకొంచెం ఎంకరేజ్ చెప్పాలి. నాన్న సైడ్ నుంచి కూడా టైం తీసుకొని పిల్లలకు అట్లా కాదు నాన్న, ఇది చెప్పు, అది చెప్పు, హోంవర్క్ చేయని మనం కూడా కొంచెం టైం వెచ్చించాలి. మన పని మన మీదనేమో మన పని మనం చేసుకుంటూ పోతే పిల్లలకి ఎట్లా? పిల్లల చదువులే చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎంతైతే పని చేసుకొని వస్తారో బయట, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పిల్లలకు మీరు టైం ఇచ్చి హోంవర్క్ చేయించి మీరు కూడా ఒక అరగంట సేపన్నా మీరు వాళ్ళతోటి కొంచెం చదువు గురించి మాట్లాడితే మంచిది. అప్పుడు అందరు కూడా సెట్ అవుతారు. ఇది మెయిన్ పేజీ. తర్వాత ఇంకొకటి ఏదో ఉండే, ఇదేంది ఈనాడు మెయిన్ పేపరా? రైట్. ఇక మనం జిల్లా పేపర్కి వెళ్ళిపోదాం. మన నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా న్యూస్ వార్తలు ఎట్లున్నాయి అనేది ఇప్పుడు తెలుసు. ఈనాడు నిర్మల్ చలో, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అని చెప్పేసి బైంస అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ తెలియజేస్తున్నాడు. నేరాలు కంట్రోల్ చేసేయడానికట కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నారట వీళ్ళు. చోరీల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న మత్తు పదార్థాల రవాణా కట్టడి ఎలా చేస్తారు అంటే ఈ క్వశ్చన్లకి ఆయన నిర్వహించినట్టున్నారు. సరే, ఇట్లా మరి ఇట్లా మెడలో చైన్, బంగారు గొలుసులు ఎత్తుకోబోతున్నారు. దానికి మీరు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? మహారాష్ట్ర నుంచి వస్తున్న మత్తు పదార్థాలు రవాణా కట్టడి ఎలా చేస్తున్నారు? చోరీ నియంత్రణ తీసుకుంటున్న చర్యలు ఏంటి అని ఆయన క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆయన దానికి సమాధానం ఇచ్చినట్టు. ఏం చేస్తారో వాస్తవంగా జరుగుతాయో లేదో తెలియదు, కానీ ఇదేంది మరి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎత్తివేశారు, అక్రమ రవాణాను ఎలా అరికడుతున్నారు అని చెప్పి ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇచ్చింది. ఇక ప్రశ్నకు సమాధానం చెప్తారు అంతే. అది వాస్తవంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ప్రశ్నలకు ఇప్పుడు నేను అడిగితే నువ్వు సమాధానం చెప్తావు. అవును. నిన్నేటికి ఐఫోన్ ఉన్నవన్నీ నేను అన్నా. అన్నిటికీ అట్లా లెక్క పెట్టద్దు నువ్వు అంటే. అది ఏదో ఒక ప్రశ్న, ఏదో సమాధానం. ఇది మనం నిన్న చెప్పుకున్నది. వాస్తవాలు వేరే ఉంటాయి. అది ఉపాధి వాళ్ళ మృతి పాశమే మనం నిన్న చెప్పుకున్నది కదా నిన్న. అవును. మన మత్స్యకారులది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకు అన్ని తెలిసి కూడా నిన్న ఆయన వాళ్ళ కాలు తట్టుకొని మరి చనిపోయింది ఆయన నిన్న. జిల్లా వివరాలు: 2023లో 16 మంది, 24లో 13 మంది, 25లో ఇప్పటిదాకానే, ఇంకా సంవత్సరం కాలేదు ఇంకా. ఇది పాపం ఉపాధి వల్ల మృత్యు పాశమై వాళ్ళకు ఎప్పుడు ఇది అలవాటైన పనే, కానీ అదే ప్రాణం తీసుకుందాం. ఇగో అట్లా జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట ఒకసారి చదువుదాం. చేపల వేట చేసే మత్స్యకారులు అప్రమత్తంగా లేకుంటే ముప్పు పొంచి ఉంటుంది. ప్రాజెక్టులు, చెరువులు, వాగుల్లో చేపలు పట్టేవారు నీటిలో వల వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనువైన సురక్షితమైన ప్రదేశంలో వేట కొనసాగించాలి. బోటుపై ఉన్న మత్స్యకారులు లైఫ్ జాకెట్ వేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ లోతు ఉన్న నీటి ప్రాంతాలకు వెళ్ళొద్దు. వేట సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. మద్యం సేవించి
చేపల వేట కొనసాగించరాదు, ఊబి బురద ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే కాస్త ప్రమాదాలు తప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లడు నిన్న సపరేట్ ఆయన ఒక్కడే దూరం పోయి నేను పడితే అక్కడ పోయి తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఆయన పక్కపొంటి దోస్తులు ఉంటే అరే మనోడు ఇట్లా అయిందిరా అని కాపాడుతావు. అవును, నువ్వు ఒంటరిగా పోతేవి ఈ ముగ్గురు నిడిచిపెట్టి పాపం జరిగిపోయి అట్లా. సో అట్లనే ఈ ఊబి ఉన్నది ప్రదేశాలకు, బురద ఉండే ప్రదేశాలకు పోవద్దు, మద్యం సేవించి పోవద్దు. ముఖ్యంగా నిజంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఒకటి రెండు పెగ్గులు వేసి వెళ్తున్నారు. ఇదైతే ఘోరం. ఎందుకంటే ఇదైతే వెరీ న్యాచురల్ గా జరుగుతుంది. సింపుల్ గా అటు పోతున్నాం అని అంటే ఒక రెండు పెగ్గులు వేస్తున్నాడు, వల తీసుకొని మంచిగా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు క్షేమంగానే వస్తున్నారు, రావాలా మంచిదే. కానీ ఎప్పుడన్నా ఇట్లాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి కదా. జాకెట్ వేసుకోవాలా కంపల్సరీ. ఎవ్వరు జాకెట్ వేసుకోరు. లైఫ్ జాకెట్ వేసుకుంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఎట్లా అంటే అలవాటే కదా, ఏముంటది మనం ఎందుకు అట్లా భయపడాల్సిన అవసరం ఏముంటది, మనకు అన్ని తెలుసు, ఎక్కడ పట్టాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు అని చెప్పి అన్ని ఒక ధీమా కొద్దుంటారు. కానీ అది అనుకోని పరిస్థితుల్లో జరుగుతాయి అట్లా. అదే కాబట్టి ఎందుకన్నా మంచిది వేసుకుంటే. ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. లైఫ్ జాకెట్ అయితే వేసుకోరు ఫస్ట్, అది చాలా రక్షిస్తుంది లైఫ్ జాకెట్. ఏది ఏమైనా మీరైతే మునగకుండా అయితే ఉంటారు లైఫ్ జాకెట్ వేస్తారు. ఇక మీరు తాగి పోయినరా ఎట్లా దానికి సమానం లేదు. లైఫ్ జాకెట్ ఉందనుకో మీరు ఇట్లయితే ఉంటారు, నీళ్ళ మీద అయితే ఉంటారు, గోలనగా కాపాడతారు. అడవిలో వెలిసిన తల్లి కాలక్రమేణా అడలి పోచమ్మగా పేరు పొందింది. భక్తుల కొంగు బంగారమై కోరికలు తీర్చే మహాశక్తిగా కొనియాడుతోంది. 8 దశాబ్దాల క్రితం భక్తులు ఏర్పాటు చేసిన పెంకుటి పాకలో మొదలైన పోచమ్మ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడి కృష్ణశిలతో నిర్మించిన మందిరం ఆ తల్లికి శాశ్వత ఆలయంగా మారినుంది. 2 ఏళ్ల క్రితం 6,60,00,000తో ప్రారంభమైన ఆలయ పునర్నిర్మాణ పనులు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు తొలగి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపనతో పాటు నూతన ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. అడెల్లి గ్రామస్తులందరూ కలిసి తమిళనాడులోని మహాబలిపురంలో ప్రత్యేక కృష్ణశిలతో చేయించిన పోచమ్మ విగ్రహంతో ఇతర విగ్రహాలు ఇటీవలే ఇక్కడికి చేరాయి. సోమవారం ప్రారంభం కానున్న పునఃప్రతిష్టాపన క్రతువుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత అడెల్లి గ్రామం నుంచి విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ఆవరణకు చేర్చనున్నారు. శతాధిక ప్రతిష్టాపనాచార్యులు గురుమంచి చంద్రశేఖర శర్మ, ఆలయ అర్చకుడు దండనాయకుల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజుల పాటు అమ్మవారి పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు అయితే జరగనున్నాయని చెప్పి ఇక్కడ వార్త. సో మన సారంగపూర్లో కార్యక్రమాల వివరాలు కూడా ఉన్నాయి. అడెల్లి పోచమ్మ అంటే అందరికీ తెలుసు. మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. సో ఈ ఎట్లుంటాయి కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ సోమవారం ఏం జరుగుతుంది, మంగళవారం ఏం జరుగుతుంది అని కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు అన్నట్టు. 5 రోజుల పాటు జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం అన్నమాట. 7వ తేదీ నాడు విగ్రహ ప్రతిష్టాపన, 7 అంటే శుక్రవారం. అదే కదా. సో అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ సందడి. ఇప్పటి నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక శుక్రవారం దాకా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వెళ్ళి వస్తుండొచ్చు. కానీ 7 నాడు మాత్రం విగ్రహ ప్రతిష్టాపన కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళడం చాలా మంచిది. రైట్. పత్తి పంట తీతకు మహారాష్ట్ర కూలీలు అట. వాహనంలో తరలి వెళ్తున్న మహారాష్ట్ర కూలీలు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నుంచి పత్తి సేకరణ కూలీల కొరత ఏర్పడింది. మంచిర్యాల, కుమ్రంభీం, ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. స్థానికంగా కూలీలు అందుబాటులో లేక పత్తి తీత పనులు సాగడం లేదు. ఈ క్రమంలో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూలీల్ని ఇక్కడికి తీసుకుంటారు. ఇక మనోళ్ళు తెలుసు కదా, చేయలేరంటారు. అంటే ఎందుకు చేస్తారు? ఏదో ఒక పథకం వస్తుంది, ప్రభుత్వం నుంచి పైసలు వస్తున్నాయి, ఇక కూలీలు దొరుకుతలే. ఏంటంటే కొంచెం మనకు ఇయ్యలాడికి 100 రూపాయల చేతులు ఉంటే ఇక 60 రూపాయలకో 70 రూపాయలకో ఉంటుంది. 90 కొట్టేసి ఇయ్యలాడికి ఆడే రాజు ఆడే మంత్రి కాబట్టి పోరన్నట్టు పనులకు. దానివల్ల ఇక్కడ మహారాష్ట్రకి తీసుకుంటారు. మనకు యాతలప్పుడు ఆడికెళ్ళొస్తారు, బీహార్కి వెళ్ళి. అవునా, గుర్తుందా?
అవును బీహార్ వాళ్ళు బీహార్ నుంచి మన ఇప్పుడు ఈ మోసేదంతా మన ముందెళ్ళి అదే మరి వాళ్ళ దగ్గర ఉన్నది అంతా బీహార్ వాళ్ళే ఇంత మనోళ్ళు తీసుకుంటుండే అట్లా మనోళ్ళు పని చేస్తలేరు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎంతో కొంత చేసి ఫుడ్ చేస్తారు. ఎట్లా అది అందరి అవసరాలు కాదు, పొలాలు అందరికి ఉంటాయి కాబట్టి ఆలదాలు చేసుకుంటారు. ఇప్పుడు పత్తి అనుకో, ఇప్పుడు మన దగ్గర ఏడుంది చాలా తక్కువ తక్కువ, ఇలా ఉండదు. అక్కడేమో ఆదిలాబాద్ కొంచెం మంచిర్యాల ఆసిఫాబాద్ బార్డర్ లో కొంచెం పత్తి ఎక్కువ ఉంటుంది ఆడ. ఇక అక్కడ దొరకరు అన్నట్టు. ఇక మహారాష్ట్ర నుంచి అయితే కొంచెం తక్కువ రేటుకి వస్తారు కూలీలు. మన వాళ్ళు అయితే కొంచెం ఎక్కడ 1000 రూపాయలు ఏంది నేను రానంటాడు, 500 ఒక పవ్వ, ఇట్లాంటివి ఉంటాయి డీలింగ్స్. అదే ఇలాగ ఒక 300కు అంటే ఇప్పుడు రేట్ ఎంత ఉందో తెలియదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనోడు 500కు తక్కువ నేను రానంటాడు, వీళ్ళైతే 300కే వస్తారు. సో గట్లా అన్నమాట. మన వాళ్ళ కొంచెం మోతెబర్తనం ఉంటుంది, ఎవడు చెప్పిన ఇనరు గట్లా. కల్లు గీత వృత్తిని రక్షించుకుందామని చెప్పేసి జిల్లా అధ్యక్ష కార్యనిర్వాహక అధ్యక్షులను అభినందిస్తున్నారట నాయకులు. కల్లు గీత వృత్తి రక్షణ గౌడ కులస్తుల సంక్షేమానికి మోకుదెబ్బ కృషి చేస్తుందని గౌడ కుల రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నరసాగౌడ అన్నారు. ఆదివారం పట్టణంలో ఎక్కడ పైసల జరిగిందా ఇది ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో కల్లుగీత కార్మికులపై వీడీసీల వేధింపులు దోపిడీ ఎక్కువ అయ్యాయని వృత్తి రక్షణ కులస్తులు ఉద్యమించాలన్నారు. మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా కనక గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అశోక్ గౌడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జిల్లా ఆయా మండలాల నాయకులు ఇక్కడ పాల్గొన్నారట. సో కల్లుగీత కార్మికులు ప్రతి ఊర్లో ఉంటారు గౌడ్స్. సో నిజంగానే వాళ్ళ అంటే ఈ ఊర్లలో ఏం వీడీసీ మెంబర్స్ ఉంటారు కదా, గ్రామ అభివృద్ధి కమిటీ అని లేదంటే పెద్ద మనుషులు అని, ఊరి మీద కొంచెం వెయ్యాలని ఉంటుంది అన్నట్టు. ఊరి మీదకి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. పోయిన ఏడాది 1 లక్ష తీసుకుంటే ఈ ఏడాది 2 లక్షలు, పోయిన ఏడాది 4 లక్షలు తీసుకుంటే ఈ ఏడాది 6 లక్షలు, అట్లా పెంచుకుంటూ పోతుర్రు ఊరి మీదకి ఇయ్యాలని. ఎందుకంటే ఊరోళ్ళందరూ కలిసి నీకు గిరాకీ చేస్తున్నారు, బతుకుతున్న ఊరి మీద కాబట్టి ఊరికి ఇంత కట్టాలన్నట్టు. అయితే అది ఎక్కువ అడుగుతున్నారు. ఎక్కువ అడిగితే వీళ్ళు ఏం చేస్తారు, కట్టలేదు కదా, కడతారు కట్టి ఈడ 10 రూపాయలు సీసా 20 రూపాయలు సీసా అందులో మళ్ళా కొంచెం వేరేది కలపాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టం లేదు కలుపుడు, కానీ ఈ పైసలు ఎలా తీయాలి కదా, పైసలు ఎలా తీయాలందుకు బాగా కళ్ళు తయారు చేసుడు, కొంచెం టేస్ట్ గా ఉండడానికి అదేమైనా కలుపుడు, దానివల్ల గిరాకీ పెరుగుతుంది కానీ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు గౌడ కులస్తులను మనం రక్షించుకోవాలని చెప్పేసి, వాస్తవమే రక్షించుకోవాలా. ప్రతి ఊర్లో ఇంత ఎక్కువ మొత్తంలో అడిగితే కూడా అది మంచిది కాదు. పిచ్చి కుక్క దాడిలో 22 నెలల బాలుడికి తీవ్ర గాయాలు. అరే బాగానే దెబ్బలు, నెత్తి మీద మొత్తం అదే అది కొరికినట్టున్నది. ఇది సారంగపూర్ ఉంది. 6 బయట ఆడుతున్న 22 నెలల బాలుడు సయ్యద్ సాహద్ పై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం సాయంత్రం సారంగపూర్ మండలం బీరవెల్లిలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సయ్యద్ సాబీర్ సుమేరా తర్రన్ల కుమారుడు సాహద్ వారి ఇంటి బయట ఆడుతున్నాడు. పరిగెత్తుతూ వచ్చిన పిచ్చి కుక్క బాలుడిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. బాలుడు అరుపులతో బయటకు వచ్చిన తల్లి సుమేరా ఇతరులు కేకలు వేయడంతో వదిలిపెట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కుక్క కాటుకు సంబంధించిన టీకాలు వేశారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తీసుకెళ్లారు. తలపైన గాయాలకు చికిత్స అందించారు. ఎడమ కణతపై ఊడిన చర్మానికి ఇక్కడ చికిత్స చేయలేమని చెప్పారు. అంటే ఎడమ కణత చికిత్స లేదట అక్కడ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఇక్కడ చికిత్స సౌలభ్యం లేదని చెప్పారట. అక్కడ ఆదిలాబాద్ నిర్మల దొరకలేదు, ఆదిలాబాద్ లో దొరకలేదు, నిజామాబాద్ లో కూడా లేదు. అయితే చివరికి ఏం చేయాలో తెలియక హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లిరట. అయితే దాన్ని ఏంటి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. ప్రస్తుతం బాలుడు సహద్ ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారట. ఇది మన హాస్పిటల్ పరిస్థితి. ఒక కుక్క కట్టే గరిస్తే కూడా ఇక్కడ నిర్మల లేదు, ఆదిలాబాద్ లేదు, నిజామాబాద్ లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకోవద్దు, వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసి అది చేయాలని చెప్పినట్టు. ఈ పిచ్చి కుక్కలు మరి ఎట్లా అంటే ప్రతి ఊర్లో ఇప్పుడు కోతుల లొల్లు ఎక్కువైపోయింది, ఈ కుక్కల లొల్లు అయిపోయింది.
ఎన్ని ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్లు. అంటే మరి ఘోరం. కోతులు కోతులు కూడా బాగా డేంజరే, కుక్కలు కూడా డేంజరే. ఇక కుక్కలు అయితే మరి అదేందో మందు లేదంటారు, చాలా డేంజర్ అది. పిల్లలు కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి, కుక్కలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ తల్లి మరి ఆడ ఏ పనుల్లో, ఏ వంట పనుల్లో, దూరం వెళ్ళలేదు కదా, ఇంటి బయటని ఆడుకుంటున్నట్టు మరి ఇంకెక్కడ ఆడుకోలేదు, ఇంటి లోపల ఆడుకోవాలి, వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా. పాపం ఎంత ఘోరంగా గరిచినాయి ఆ పిల్లని. అది ఎందుకన్నా చిన్న పిల్లడు, 2 ఏళ్ళు కూడా లేవు. అగో ఎంత గాయాలైనాయి, ఎంత నొప్పి వస్తుంది అది ఆ పిల్లడికి. బాబా 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 ఇక్కడ ఈ కనత పైన అదే ఇప్పుడు ఇక్కడికి ట్రీట్మెంట్కి లేదు, ట్రీట్మెంట్కి లేదు. మన ఆదిలాబాద్లో లేదు, నిజామాబాద్లో లేదు, నిర్మల్లో కూడా లేదు. అది హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి, గవర్నమెంట్ తెలియదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆయన తిరుగుడు కూడా ఏడు పాపం. నిర్మల వచ్చిండు, ఈడ కాలేదు అని అంటే ఆదిలాబాద్ పోయిండు. చీ అమ్మ ఈడ కాలేదు అంటే నిజామాబాద్. ఎంత చిరాక, ఆడ కూడా కాలేదు అని అంటే ఇది ఏం ప్రభుత్వం రా, ఇది ఏం హాస్పిటల్ రా అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుందా లేదా? అది మరి అంత పెద్దదేం కాదు, పిచ్చుకుక గరిచింది, దానికి ట్రీట్మెంట్ చేయాలా. అవి లేకపోతే ఎట్లా మన హాస్పిటళ్ళల్లో? ఇదా మన తెలంగాణ అభివృద్ధి సాధించిన తెలంగాణ ఈ 3 హాస్పిటల్లో లేకపోవడం. నిజామాబాద్ ఏమన్నా సామాన్యమైన సిటీ అది? ఆదిలాబాద్ ఏమైనా తక్కదా? రిమ్స్లో లేదు, ఆడలేదు అని అంటే ఇజ్జత్ తక్క ఇది. ఇవి మన ప్రభుత్వాలు, మన ఆసుపత్రులు. మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో వ్యక్తిని గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చిన సంఘటన తీర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీ పిట్టగూడలో చోటు చేసుకుంది. రెబ్బెన సిఐ సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం పిట్టగూడ గ్రామానికి చెందిన ఉర్వెత హనుమంతరావు తన కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో శనివారం రాత్రే అదే గ్రామానికి చెందిన రాయశ్రీరామ్ వినోద్ అతడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో గొడ్డలితో హనుమంతరావు మెడపై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఉర్వేత బొజ్జుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపిందట. సో ఇతను చనిపోయాడు అనమాట, మంత్రాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఈయన మీద ఆరోపణతోటి దాడి చేసిండు. సో చనిపోయాడు. ఈ కాలంలో మంత్రాలు ఉన్నాయో లేదో అది, కానీ ఇట్లా చంపేదాకా పోవద్దు. ఏదన్నా డిస్కషన్ ఓ కంప్లైంట్ ఇచ్చి అంతటితో ఆగిపోవాలి, కానీ మరీ చంపుకునేదాకా పోవద్దు. అంతే. ఇంకా పల్లెటూరులో ఇప్పటికే ఆ వ్యవస్థ ఉంది, ఇక అది ఎప్పుడు మారుతుందో తెలియదు. చెరువులో పడి యువకుడి మృతి. తలమడుగులో ఇది మండలంలోని పల్సీ బి తండాకు చెందిన రాథోడ్ నవాష్ అనే యువకుడు ఆదివారం చేపల వేటకు వెళ్ళి చెరువులో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం గ్రామ శివారు ప్రాంతంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రం వరకు రాకపోవడంతో అనుమానంతో చెరువు వద్ద చూడగా ఆయన ధరించిన దుస్తులు చెరువు ఒడ్డున ఉన్నాయి. వీటి ఆధారంగా చెరువులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. జాలర్లు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని బయటకు తీయలేదట. కేసు నమోదు చేసినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. సో అనుకోకుండా జరిగిన ప్రమాదం కావచ్చు ఇది. చేపల వేటకి ఆయన వెళ్ళిండు, ఇక మరి ఏం జరిగిందో అక్కడ, కానీ ఆ చెరువులో పడి మృతి చెందిండట. సో ఈ మధ్యలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నెక్స్ట్ మనం ఇప్పటిదాకా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మన జిల్లా పేపర్ అయితే చదివినాము. నిర్మల్ జిల్లాకు సంబంధించి, ఆదిలాబాద్కు సంబంధించి, అటు ఆసిఫాబాదు, ఈ న్యూస్లన్నీ అయితే కవర్ చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ మనము వెలుగు మెయిన్ పేపర్కి వద్దాం. రైట్, మన అమ్మాయిలు జగజ్జేతలు, జగజ్జేతలే మరి సాధించారు. రియల్లీ గ్రేట్. తొలిసారి ఐసీసీ ట్రోఫీ నెగ్గి కొత్త చరిత్ర. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుత గెలుపు. ముంబై గగనతలం త్రివర్ణ శోభితమైంది. డివై పాటిల్ స్టేడియం సముద్ర ఘోషను తలపించేలా జయధ్వానాలతో దద్దరిల్లింది. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మన అమ్మాయిలు క్రికెట్ ప్రపంచాన్ని గెలిచారు. విశ్వ వేదికపై తమ ముద్ర వేస్తూ కొత్త శిఖరాన్ని అధిరోహించారు. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను నిజం చేస్తూ హర్మన్ ప్రీత్ సేన ఎట్టకేలకు వరల్డ్ కప్ను గర్వంగా ముద్దాడింది. దశాబ్దాల కలను కఠోర శ్రమతో సాధించుకుంది.
1983 వరల్డ్ కప్ నెగ్గిన కపిల్ దేవ్ సేన ఇండియా క్రికెట్ గతిని మార్చినట్టు 2011లో ధోని టీం మరో కప్పుతో ఆటను మరో మెట్టుకు ఎక్కించినట్టు ఈ చారిత్రక విజయంతో మగవాళ్ళ క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే ఇది అప్పుడు ఫస్ట్ మనం 1983 వరల్డ్ కప్ నెగ్గినప్పుడు కపిల్ దేవ్ సేన క్రికెట్ చరిత్రలో కొంచెం ఇండియా అనేది మస్తు మారిపోయింది, ప్రపంచానికి చూపించింది. తర్వాత ధోని వచ్చిన 2011 2007లో కూడా మనం వరల్డ్ కప్ గురించి T20 వరల్డ్ కప్ ఫస్ట్ మొదటి. సో ఇట్లా మొత్తానికి మన ఇండియాకి ప్రపంచ కప్లు అన్ని విభాగాల్లో వచ్చినట్టే. సో చాలా హ్యాపీ, చాలా సంతోషం. నెక్స్ట్, గెలుపు మనదే అయినా లైట్ తీసుకోవద్దు. ఈయన డిక్లేర్ చేస్తున్నాడు గెలుపు మనదే అని చెప్పి. మీకు ఇది ఈ పేపర్ ఉంది కదా, ఈ వెలుగు పేపర్ కొంచెం మన కాంగ్రెస్ కు చాలా సపోర్ట్ గా పేపర్. ఎందుకంటే ఈయన హెడ్ ఉన్నారు కదా, ఎవరు ఆయన పేరు చెప్తాను, వెలుగు పేపర్ హెడ్. అచ్చా, వివేక్ సార్. ఓకే, దీనికి కొంచెం అనుకూలంగా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాడు కాబట్టి అందుకే ఈయన గెలుపు చేయడానికి ఆయన రెడీ ఉన్నారు. ఓకే, ఈ వారమే కీలకం. జూబ్లీ హిల్స్ లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయండి. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నాడట. పోలీస్ మేనేజ్మెంట్ లోను జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలి. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రభుత్వ పథకాలు ఏమున్నాయని అసలు వివరించడానికి ఒక్కటే ఉంది, అదే అదొకటి ఆడోళ్ళ వెళ్ళిపోయింది కానీ అంతే, మిగతా పథకాలు ఏమున్నాయని. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ఎండగట్టాలి. ఈ నెల 4 నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా. అంటే రేపే కదా 4. మైనారిటీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన. మైనారిటీల మీద పెట్టినావు, ఆల్రెడీ ఫోకస్ పెట్టి ఆయన మంత్రి పదవి. మహిళల ఓట్లపై నీకు ఎప్పటి నుంచో ఫోకస్ ఉన్నది. ఉచిత బస్ అని ఎప్పుడో అనౌన్స్ చేసినావు. సో నువ్వు ఫోకస్ ప్రత్యేకించి పెట్టక్కర్లేదు, అది మీ ప్రభుత్వం ఎప్పుడో పెట్టింది వాళ్ళ మీద. డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల నుంచి రిపోర్టులు తీసుకున్న ముఖ్యమంత్రి గారు అట. మళ్ళీ ప్రచారంలో పాల్గొంటాడట 4వ తారీఖు నుంచి. రైట్, అది జూబ్లీ హిల్స్ కోసం మరీ బాగా కష్టపడుతున్నారు అనిపిస్తున్నది. ఇట్రా, ఇది దమ్ముంటే సన్న బియ్యం స్కీమ్ ఆపువాట. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. సన్న బియ్యం కాంగ్రెస్ పూర్తి స్థాయి పథకం కాదు, ప్రతి కేజీకి కేంద్రమే 42 రూపాయలు ఇస్తోంది. ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుందని కామెంట్. సో ఇక్కడ ఏంటంటే నీకు దమ్ముంటే ఆ సన్న బియ్యాన్ని ఆపు, ఆ స్కీమ్ ఆపే చూద్దాం. ఆపలేడు అన్నమాట. అందుకని అంత ధైర్యంతో చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్రం కాబట్టి అది నడుస్తుంది అట్లా. రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకం కాంగ్రెస్ పూర్తి స్థాయి స్కీమ్ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి కేజీకి 42 రూపాయల చొప్పున కేంద్రమే ఇస్తోందని తెలిపారు. ధైర్యం ఉంటే ఈ స్కీమ్ను ఆపి చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఇది దేశమంతా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమని, కాంగ్రెస్ పార్టీ నిధులతో ఏమైనా బియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి బియ్యం స్కీమ్ రద్దు చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం ఏమి కూలిపోదని, కాంగ్రెస్ అమలు చేస్తున్నది కేవలం ఫ్రీ బస్సు పథకం మాత్రమేనని చెప్పారు. మనం చెప్పింది కూడా అదే, ఇది ఒకటే మరి చెప్పుకుందని దిక్కులేని ఏం పథకాలు కూడా. బియ్యం పథకం రద్దు చేస్తామని చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఓకే, అది ఎప్పుడవుతుందో తెలియదు కానీ మొత్తానికి అయితే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. రైట్, 3వ T20లో ఇండియా గెలిచింది. నిన్న చూసిన మ్యాచ్ జరిగిన T20 సిరీస్ లో టీమిండియా బోని చేసింది. ఆదివారం జరిగిన 3వ T20లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఆసీస్ 20 ఓవర్లలో 186 6 వికెట్లు కోల్పోయి స్కోర్ చేయగా, ఇండియా 18.3 ఓవర్లలో 188 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్ను గెలుపొందింది. రైట్, నెక్స్ట్ 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం, హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటాం. కేటీఆర్ చెప్తున్నాడు. 10 ఏళ్లలో ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయలేదు. ఓరు బాబో, ఇంత పెద్ద మాటలు మాట్లాడు స్వామి. 2 ఏళ్లలో కూల్చేయడం తప్ప చేసిందేమీ లేదని కామెంట్ అట. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్. రైట్,
ఇది ఇది చాలా తప్పు. 10 ఏళ్లలో ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయలేదు అని చెప్పుకోవడం మాత్రం చాలా మంది అన్యాయాలు జరిగాయి. నెంబర్ 1 చేసింది ఎవరికి తెలుసా? నెంబర్ 1 మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే, నేను అనుకునేది యువతకే, నిరుద్యోగులకి నట్టేయడం ముంచిన చదువుకున్న వాళ్ళకి బాగా అంటే బాగా ఇది అయిపోయింది. మస్తు మందికి హైలైట్ అంటే ఎక్కువ వాళ్ళకి కానీ అన్ని వర్గాలకు జరిగింది, అన్యాయం జరిగింది. ఎక్కడ జరగకుండా ఉంటది, ఖచ్చితంగా జరిగింది. కానీ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఏడవరా? జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగిందని తెలిపారు. ఒక మీటింగ్ లో గోపీనాథ్ ను తలుచుకొని సునీత కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శించడం ఏమిటి? భర్త చనిపోతే ఒక ఆడబిడ్డకు ఏడుపు రాదా? కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడవరా అని ప్రశ్నించారు. చనిపోయిన వారిని తలుచుకొని ఏడిస్తే కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. రైట్, కామన్గా అయితే ఎమోషనల్ అవుతారు. దాని వెనకాల మతలబు ఉందో లేదో పక్కన పెడితే ఇక ఏడిసిన దాన్ని మనము విమర్శ కరెక్ట్ కాదు. ఇక ఇక్కడ మేడం గారు న్యూస్ చదువుదాం. బీఆర్ఎస్ కు కవిత ఫియర్ అట. జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్ హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ. అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్ సొంత చెల్లికి అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడు అంటూ నిలదీతలు అట. ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు పడుతున్నాడట. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ కు కవిత ఇష్యూతో సమస్య అని అంటున్న పొలిటికల్ సర్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చారు. చూడాలా, వాస్తవంగా అయితే మరి కొంచెం ఇబ్బందే, ఎట్లన్నా ఉంటది అది ఖచ్చితంగా ఉంటది. అక్కడ జగన్ ఏపీలో వాళ్ళ చెల్లి కూడా ఆపోజిట్ లో ఉండడం తోటి చెల్లికి న్యాయం చేయనోడు అని చెప్పేసి అక్కడ కూడా విమర్శ వచ్చింది. అఫ్కోర్స్ అక్కడ కొంతవరకు నిజాలు కూడా ఉన్నాయి, అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆమె పార్టీ కోసం పాదయాత్ర చేసి కష్టకాలంలో ఆమె వాళ్ళ తల్లి జైల్లో కాబట్టి అక్కడ కొంతవరకు అన్యాయం జరిగిందని చెప్పేసి రుజువులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమెకు అట్లా కాదు, ఈమె ఎమ్మెల్సీగా ఉండే, ఎంపీగా ఉండే, సో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే కాబట్టి ఈమెకు అంత అన్యాయం జరిగిందో లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే కొంచెం ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఇష్యూను క్యాచ్ చేస్తుంది. చెరువులో దూకి చేపలు పట్టి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం బెగుసరాయ్లో మత్స్యకారులను కలుసుకున్నారు. వారితో కలిసి చెరువులో దూకి చేపలు పట్టిరట. ముందుగా పడవలో చెరువు మధ్యకు వెళ్ళిన ఆయన సడన్ గా నీటిలోకి జంప్ చేశారు. నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారట. ఓకే, రైట్. నెక్స్ట్, భార్య వదిన బిడ్డను చంపి ఊరేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం. అనుమానం భార్యతో గొడవలే కారణం. పంచాది తెంపుతామని వచ్చి హతమైన వదిన. అరే బయటకు పరిగెత్తి తప్పించుకున్న పెద్ద కూతురు. ఇది ఘోరం పాపం. పంచాది తెంపుతామని వచ్చి పాపం వదిన ఆమె చనిపోయింది మధ్యలో. ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్య వదిన బిడ్డను గొడవలితో గొంతు కోసి చంపాడు. మరో బిడ్డను కూడా చంపబోగా ఆమె తప్పించుకున్నది. తర్వాత అతడు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఈ దారుణం జరిగింది. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్యకు పగిడ్యాలకు చెందిన అలవేలుకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. యాదయ్య డైలీ లేబర్గా పనిచేసుకుంటున్నాడు. వీరికి 2 బిడ్డలు అపర్ణ, శ్రావణి ఉన్నారు. అపర్ణ 8వ తరగతి, శ్రావణి 4వ తరగతి చదువుతున్నారు. కొద్ది రోజులుగా అలవేలుపై యాదయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురికి ఎప్పుడు గొడవలు అవుతున్నాయి. అది గొడవ పెరిగి పెద్ద ప్రాణాలు తీసేదాకా వెళ్ళిపోయింది. అలా చంపిండు, ఈయన చనిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద కూతురు ఒక్క ఆమె తప్పించుకుంది. ఇక ఆమె లైఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఆవేశం అనుమానాలు ఏందో ఇలాంటి ఘోరాలు ఎందుకో ఏమనందాం. ఇది చెప్పంటారు సార్, ఏంది ఇది? అంతరిక్షంలోకి మన అంతరిక్షంలోకి 4410 కిలోల శాటిలైట్ అట. స్వదేశీ గడ్డపై నుంచి తొలిసారి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం జరిగిందట. జీషాట్ 7R విజయవంతంగా కక్షలోకి చేర్చిన బాహుబలి రాకెట్ ఓకే హిందూ మహాసముద్రంలో నేవీ కమ్యూనికేషన్ కు కీలకం కానున్న ఈ శాటిలైట్ అట. ఇది అంతరిక్షంలోకి పంపించారు. దీనికి బాహుబలి ఏదో పేరు పెట్టినట్టున్నారు. 4410 కిలోల శాటిలైట్ అట. ఇది స్వదేశీ గడ్డపై నుంచి
తొలిసారి అతి భారీ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. సో అతి భారీ ఉపగ్రహం తొలిసారి అనమాట. 4410 కిలోలు అంత అంటే ఎక్కువ. విజయవంతంగా కక్షలోకి చేరిందట. ఇది చేర్చిన బాహుబలి రాకెట్. బాహుబలి మొత్తానికి మనల్ని ఇడసపెడతలేదు. లేదు 15 ఏళ్ల నుంచి ఈ బాహుబలి పేరు ఎక్కడో చోట వస్తూనే ఉంది. ఇలా పోయి అంటే ఇంత పెద్దది కదా కాబట్టి దానికి పేరు పెట్టారు అన్నట్టు. ఇట్లాంటి విజయాలు మనం సాధించాలా. ఈ జనరేషన్ లో ఇంత డెవలప్ అయిన ఈ కంట్రీలో 150 మంది ఉన్న ఈ దేశంలో, ఇంత విజ్ఞానం ఉన్న ఈ దేశంలో ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో సాధించాలా, సాధిస్తూనే ఉండాలా. అవన్నీ కూడా విజయవంతం అవుతూనే ఉండాలి. సో మనదేమి అల్లటప్ప దేశం కాదు, మనది భారతదేశం. కాబట్టి ఇట్లాంటి విజయాలు రావాలి, మరిన్ని రావాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ పేపర్ చలో V6 వెలుగు పేపర్ నుంచి మనం జిల్లా పేపర్కి వెళ్ళిపోదాం. ఓకే, V6 మెయిన్ పేపర్ అయితే చదివినాం కదా. ఇప్పుడు మనం ఈ వెలుగు పేపర్కి సంబంధించి మన జిల్లాల పేపర్కి వచ్చినాం. ఆదిలాబాదు, నిర్మల్, కుమ్రం, ఆసిఫాబాదు, మంచిర్యాల జిల్లాల వార్తలు అయితే ఇప్పుడు ఏందో తెలుసుకుందాం. కోతుల బాధపై ఇక ఉద్యమ బాట. నవంబర్ 4న ఖానాపూర్లో భారీ ర్యాలీ. రంగంలోకి VDC, ప్రజా సంఘాలు. దశల వారీగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు. కోతులే కోతులు. మన నిర్మల్లో కడెం, ఖానాపూర్, ఇటు మన ఘాట్ల సెక్షన్ లో అటు ఉండడం ఇబ్బంది లేదు. అంటే కోతుల సంఖ్య ఎక్కువ అయిపోయింది. కానీ మన ఇప్పుడు కోతులు అడవిలో ఉండడం కరెక్ట్, మన దాన్ని తప్పు పట్టలేదు. కానీ లోపలికి వచ్చి ఇళ్ళకి వచ్చి మరి ప్రజలు ఇబ్బంది పడితే కష్టం కదా. ఇంటి పెద్ద నష్టం కూడా. ఇంటి పెద్దను కోల్పోయారు చూడండి. ఖానాపూర్ పట్టణంలోని బొంగోని లక్ష్మి అనే మహిళపై గత ఏడాది అక్టోబర్ 31న కోతులు దాడి చేసినాయి. ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా కోతుల గుంపు ఆమెపై దాడి జరిపాయి. దీంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్తతో పాటు 2 కూతుళ్ళు, కుమారుడు ఉన్నారు. ఈమె మృతితో ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. అలాగే ప్రతిరోజు నిర్మల్, బైన్సా, ఖానాపూర్ ఆసుపత్రులకు 100 మందికి పైగా కోతుల దాడిలో గాయపడిన వారు చికిత్స కోసం వస్తున్నారు. అని అంటే కోతుల సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్లో కూడా ఇంత పెద్ద ఆమె 58 ఏళ్ళ ఉన్న ఆమెను ఈ కోతులు దాడి చంపినాయంటే ఇక మరి చిన్నపిల్లల పరిస్థితి ఊర్లోకి వచ్చి వీధులలో తిరిగి ఇళ్ళ కాడ పని చేసుకునే వాళ్ళ మీద అటాక్ చేస్తే చాలా పెద్ద సమస్యనే. ఇది తప్పులేదు, మంచి కార్యక్రమం చేపడుతున్నారు వీళ్ళు. ఎక్కడ ఇది మొత్తానికి నిర్మల్ ఖానాపూర్ VDC సభ్యులు అందరు కలిసి చేస్తున్నారట. చేయండి, మా మద్దతు కూడా కంపల్సరీ ఉంటుంది. ఈ కోతుల బెడద కొంచెం తీరాల. నేటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం. ఇది బెల్లంపల్లి న్యూస్. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిధిలో తాడూరు మండలం రేపల్లె వాడలోని మహేశ్వరి క్యాట్స్ జిన్నింగ్ మిల్లో ఈ నెల 3 ఉదయం 9:30 గంటలకు CCI ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు కార్యదర్శి S. భాస్కర్ తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ CCI కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని రైతులంతా కాంపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తి జిన్నింగ్ మిల్లుకు తీసుకురావాలని ఆయన కోరారట. ఇది బుకింగ్ చేసుకోండి కంపల్సరీ. ఎక్కడ అదే ఇందాక మనం చెప్పినాం ఆల్రెడీ. ఇవాళ సోమవారం, ఇవాళనే 3వ తారీఖు 9:30 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మీరు బుకింగ్ చేసుకుంటే బాగుంటది. కాపాస్ కిసాన్ యాప్ ద్వారా. ఓకేనా, ఇది రైతులు ఉపయోగించుకోవాలా. ఇది గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు పట్టుకున్న పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు పట్టుకున్న పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రావెల్లి మండలంలో పాటగూడ గ్రామంలో కుమ్రం భీమరావు పంట చేనులో గుట్టు చప్పుడు కాకుండా పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. SI సాయిలో తెలిపిన వివరాల ప్రకారం కుమ్ర భీమరావు తన అమ్మ పేరిట ఉన్న 8 ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది, పత్తి పంటను సాగు చేస్తూ అందులో అంతర పంటగా 20 గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారం ప్రకారం గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని SI తెలిపారు. కుమ్ర భీమరావు, ఎంత పని చేసినావు? అంత వేసినావు, ఏం వేసినావు? మొక్కజొన్న వేసినావు. అదే ఎందుకనంటే మరి మొత్తం అదే ఎత్తే ఓడుకుంటాడు, తెలకుంటే లోపటెత్తాడు అన్నట్టుగా. చుట్టేమో అవి ఉంటాయి ఈ మొక్కజొన్న అవి ఇవి, ఇక లోపల తెలకుండా కొంచెం అది గెలుపుతాడు. ఇక అట్లా
గెలిపి ఎన్ని 20 గంజాయి మొక్కలు అంటే గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. అంటే ఎట్లుంటది అది? ఏమో బాబా గంజాయి మనకేం గుర్తు, మనం ఇప్పుడు చూసినామా చేసినాం. గంజాయి మొక్కలు తెలియదు, ఆ గంజాయి తీసుకున్నాడు తెలియదు. 20 మొక్కలు ఉన్నాయట మనకు తెలియదు రా బాబా. అవి నిజంగానే మధ్య గంజాయి 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 అని చెప్పేసి బాగా పడుతున్నది. ఇప్పుడు పోరాయన్లు సిగరెట్లు పట్టేటప్పుడు కూడా అందులో కలుపుకుంటారట. అదేనా? అందులో ఉన్న తంబాకుని తీసేసి వాళ్ళు ఇంకోటి ఈ గంజాయికి సంబంధించింది ఏదో వేసుకొని ఎంజాయ్ చేస్తారట. మనతో కాదు. ఈ పులి ఆవు ఏం పేరు వినేది, కుమ్రా భీమరావు, ఏం పనులే కానీ పట్టుకున్నారు ఇక పోలీసులు, పో జైలుకో. పంటలు పండించుకొని గంత 8 ఎకరాల భూమిలా నువ్వు గిసుడి పనులేంది తెలదు అనుకున్నావా? తెలుస్తాయి నీకు. వాడనోడు ఓడోడు చెప్తాడు, ఎప్పటికైనా తెలుస్తుంది. అదే కదా, గిసుడి పనులు చేయకూరు రైతులు. సూర్జాపూర్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కేంద్రం ప్రారంభమట. సూర్జాపూర్ పోస్ట్ ఆఫీస్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల్ సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి సందీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసిండు. సోమవారం నుంచి 3 రోజుల పాటు ఆధార్ కేంద్రం అందుబాటులో ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. 3 రోజులు ఉంటుందట. ఎవరైనా ఖానాపూర్ వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని సద్వినియోగం చేసుకోరు. ఏమైనా ఫింగర్ ప్రింట్ కానీ ఫోటో కానీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మీ మార్పులు చెరుపులు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా దిగాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. అది 3 రోజులు ఉంటాయట మళ్ళీ. అందుకని ఏమో మరి అట్లా 3 రోజుల నుంచి రోజుల పాటు ఆధార్ కేంద్రం అందుబాటులో ఉంటుందట. ఏమో మరి ఆధార్ కేంద్రమే సపరేట్ ఆ ఊరుకు 3 రోజుల పాటు అక్కడ చేస్తారు. ఎవరన్నా ఆ ఊరు వాళ్ళు వచ్చి మార్పులు చెరుపులు ఏమంటే చేసుకుంటారు. ఓకే రైట్, మంచిదే రైట్. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ కాపలా టీంలు అట లక్ష్మణచందం, అదే మామడ, సారంగపూర్, కడెం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లపై పంటలపై కోతులు దాడులు చేస్తూ నష్టపరుస్తున్నాయి. దీంతో గ్రామస్తులు వంతుల వారీగా కోతుల కాపలా టీంలను ఏర్పాటు చేసుకుని రాత్రి భావాలు ఓకే ఇది కాపలకు పెట్టుకున్నారు అన్నట్టు. పొద్దుదాకా కాకుండా రాత్రి అంతా ఒక టీము, ఇవాళ మీద ఒక టీం, 10 మంది మీరు మేము రేపు పోతాం. ఇట్లాంటి టీంలు అన్నమాట. ఈ కోతుల బాధకు ఇది నివారించాల. ప్రభుత్వం దృష్టికి లారీ ఓనర్ల సమస్యలు తీసుకెళ్తా అని చెప్పేసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేస్తున్నారట లారీ ఓనర్లు వీళ్ళందరూ. సో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి లారీ ఓనర్ల సమస్యను తీసుకెళ్లి పరిష్కరింపజేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర లీడర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు. ఆదివారం మందమర్రిలోని ఇండూ గార్డెన్స్లో లారీ ఓనర్లు సదానందం యాదవ్ను కలిసి పలు సమస్యలు వివరించారట. సో ఇక లారీ ఓనర్లకు సంబంధించిన సమస్యలు ఏముంటాయో అవన్నీ ఒక లిస్టు తయారు చేసుకొని ఈ పెద్దపల్లి ఎంపీ ఉన్నారు కదా ఆయన దగ్గరికి పట్టుకుపోతా అని చెప్పేసి వాళ్ళందరూ తీర్మానించుకున్నారు. అదనమాట లారీ ఓనర్ల ప్రాబ్లమ్స్. నెక్స్ట్ రోడ్డు భద్రతపై అవగాహన. నస్పూర్ శ్రీరాంపూర్ ఇదా నస్పూర్ రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన శ్రీరాంపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద ఎస్ఐ మేకల సంతోష్ కుమార్ డ్రైవర్లకు సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. స్కూల్, ఆటో డ్రైవర్స్, టాటా ఏసీ, బస్, లారీ డ్రైవర్లు తమ వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పాటించాలని, అతివేగంతో అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితో పాటు ఎదుటి వారు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని ఒక మంచి ప్రోగ్రాం జరిగింది. ఎస్ఐ అయితే మంచి సూచనలు కూడా చేసిండు. శ్రీరాంపూర్లో జరిగిందంటే శ్రీరాంపూర్లో ఇది జరిగింది ఈవెంట్. సో ఇట్లాంటివి చేయాలి. నిన్న హెల్మెట్ పెట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోర్రి. మీ ఫోన్లల్లో ఈ బండికి సంబంధించిన లైసెన్స్ పేపర్లు అవన్నీ కూడా పెట్టుకుంటే అవి చూపించిన ఇడిస పెడతారు పోలీసులు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మంచిది, ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. నిన్న ఎస్పీ మేడం కూడా చేసింది. ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇట్లా మైనర్ డ్రైవింగ్ ఉంటది కదా, వాళ్ళ మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మొత్తం జిల్లా వ్యాప్తంగా.
అందులోకించి ఒక 65 మంది పిల్లల్ని ప్లస్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొని కౌన్సిలింగ్ కూడా ఇచ్చిరట. అంటే మొత్తం నిన్న చూసినాం కదా, అందరు చిన్న చిన్న పిల్లలే ఉన్నారు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. వాళ్ళకి ఎట్లా డ్రైవింగ్ చేయాలో తెలియదు, ర్యాష్ డ్రైవింగ్ చేసేస్తారు. అట్లా ఒక్కొక్కరు ముగ్గురు డ్రైవింగ్ చేస్తున్నారు పిల్లలే, అంటే వెనక కూర్చున్నారు ఇట్లా కూర్చుంటారు కదా, అట్లా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేస్తుంది మన ఎస్పీ మేడం. ఓకే, సూపర్, చేయాలి. సో ఇది ఈ రోజు అయితే మరి జిల్లా వార్తలు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్తలు. సో ఇక్కడ ఏంటిది, పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అట. మంచిర్యాల జిల్లా న్యూస్ ఇది. అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్ పై చర్యలు, బహిరంగ మద్యం పానంపై నిషేధం. రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ. రామగుండం పోలీస్ కమిషనరేట్లో పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని సిపి అంబర్ కిషోర్ జూ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్నట్టు, అదే ఇట్లాంటివి చేయకూడదు. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్నావు మందు, ఎట్టుకో ఇంటికి పోయి తాగు, లేదంటే ఇంకేదన్నా కొంచెం దూరంగా వెళ్ళి తాగితే కనబడని ప్లేస్లో తాగొచ్చు, కానీ మరీ బహిరంగంగా రోడ్డు మీద కూర్చొని, అదే అట్లా రోడ్డు మీద కూర్చొని అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి. ఇది డిసెంబర్ 1 వరకు కాదు, ఇక అది ఎల్లకాలం నడుస్తుంటే మంచిగా ఉంటుంది. అట్లా ఇది ఈ రోజు అయితే జిల్లా వార్తలు, అట్లనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా. సో మరిన్ని వార్తలతోటి మనం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.